పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. ఇరాన్ అణు కేంద్రాలు, అధ్యక్ష భవనం లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఉధృతం చేసింది. దానికి బదులుగా ఇరాన్ సైతం అమెరికా ఎంబసీలు, అమెజాన్ సెంటర్లపై విరుచుకుపడింది. ఈ పోర్లో ఇరాన్ 787 మంది, లెబనాన్లో 52 మంది మరణించారు. హర్ముజ్ జలసంధిలో జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో అమెరికాకు దెబ్బ తగిలింది. ఆ దేశానికి చెందిన 6 సైనికులు మరణించారు. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇరాన్ అణు కార్యక్రమాల వల్లే దాడులు చేస్తున్నట్లు తెలిపారు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సైతం ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ దాడులతో ఇరాన్ పూర్తిగా క్షీణించిందన్నారు ట్రంప్. యుద్ధం కారణంగా ఎయిర్పోర్టులు మూతపడటంతో గల్ఫ్ దేశాల నుంచి తమ పౌరుల తరలింపును వేగవంతం చేశాయి ఇతర దేశాలు. ఖతార్ కూడా ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. ఇరాన్కు మద్దతుగా హెజ్బుల్లా మిలిటెంట్లు రంగంలోకి దిగడంతో ఇజ్రాయెల్ మరింత దూకుడు పెంచింది. దక్షిణ లెబనాన్లోకి సైన్యాన్ని పంపి వైమానిక భూతల దాడులు ఉధృతం చేసింది. ఇజ్రాయెల్తో బహిరంగ యుద్ధానికి సిద్ధమని హెజ్బుల్లా ప్రకటించింది. ఏడాదిగా ఓపిక పట్టామని ఇక సహించేది లేదన్నారు ఆ సంస్థ ప్రతినిధి మహమ్మద్ ఖుమాతి. ఇజ్రాయెల్లోని వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడులు చేశామని హెజ్బుల్లా చెప్పగా వాటిని కూల్ చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్. దీంతో భవనం స్వల్పంగా దెబ్బతింది. దాడుల నేపథ్యంలో సౌదీ, కువైట్లలోని ఎంబసీలను మూసివేసింది అమెరికా. ఖతార్ ఎనర్జీకి చెందిన 2 కేంద్రాలు, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ల దాడులు జరిగాయని అమెజాన్ ప్రకటించింది. పశ్చిమాసియాలోని హర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు చేస్తుంది. విదేశీ జెండాలతో వెళుతున్న నౌకపై జరిగిన దాడిలో 3 భారతీయులు మృతి చెందారు. మరొక భారతీయుడు గాయపడ్డారు. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో 37 భారతీయ రవాణా నౌకలు చిక్కుకున్నాయి. అందులో 1109 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నౌకల్లో కొన్ని ముడి చమురుతో పాటు ఎల్ఎన్జీని భారత్కు తీసుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5% చమురు సరఫరా జరిగే హర్ముజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. ఈ మార్గం ద్వారా చమురు రవాణాకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది ఇరాన్. దీంతో ఈ ప్రాంతంలో సుమారు 700 నౌకలు నిలిచిపోయాయి. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉండడంతో అక్కడి నుంచి తిరిగి రావాలని పలు దేశాల్లోని తమ పౌరులకు సూచించింది అమెరికా. సైప్రస్ పై ఇరాన్ దాడులకు దిగడంతో రక్షణ కోసం ఆ దేశానికి యుద్ధ నౌకలను పంపాయి బ్రిటన్, ఫ్రాన్స్. యుద్ధం కారణంగా తమ గగనతలాన్ని పాక్షికంగా మూసివేసింది పాకిస్తాన్. ఈ నెల చివరి వరకు విమానాలను అనుమతించబోమని తెలిపింది. ఇరాన్ టెహ్రాన్లోని అధ్యక్ష కార్యాలయం, భద్రతా మండలి భవనాలపై భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ ఎన్నికకు వేదికైన ఖోమ్ భవనం పూర్తిగా ధ్వంసమైంది. నంతాజ్ అణు కేంద్రంపై దాడులు జరిగిన రేడియో ధార్మికత ముప్పలేదని ఇరాన్ ప్రకటించింది. కిర్మాన్ వైమానిక స్థావరంపై దాడిలో 13 మంది సైనికులు మరణించారు. ఇదే సమయంలో మొసాద్ ప్రత్యేక బలగాలు టెహ్రాన్లో భూతల ఆపరేషన్ ప్రారంభించాయి. Leave from there, leave from there, leave from there. वो खुला काउंटर खुला है। ये जीएमसी